హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్. ఎవరైతే ఇంటికాడ నుంచి వర్క్ చేద్దాం అనుకుంటున్నారో, ఎవరైతే గంటకి ₹600 దాకా సంపాదిద్దాం అనుకుంటున్నారో, 600 పర్ అవర్ ఎర్న్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ అయితే ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. మీరు ఎటువంటి ఫీజ్ అనేది పే చేయవసరం లేదు. మీరు ఎటువంటి ఎగ్జామినేషన్ కూడా రాయవసరం లేదు. మీరైతే జస్ట్ ఆడియో రికార్డింగ్స్ అయితే చేస్తూ అయితే మీరు వర్క్ అయితే చేసుకుంటారు. సో, ఆడియో ఫైల్స్‌నైతే మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు రికార్డ్ చేసిన ఆడియో. సో, అలాంటి జాబ్ మీరు ఇంటికాడ నుంచే వర్క్ చేద్దాం అనుకున్న వాళ్ళైతే తప్పకుండా అయితే ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే 12థ్ పాస్ అయ్యారో వాళ్ళ మినిమమ్ క్వాలిఫికేషన్ 12థ్ పాస్ అయినా సరిపోతుంది. సో, 12థ్ గాని, డిగ్రీ గాని, గ్రాడ్యుయేట్ గాని ఏ క్వాలిఫికేషన్ చేసినా అయితే ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. మీరు గనుక మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ప్రతిరోజు డైలీ అయితే జాబ్ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతాయి. మీకింకా ఎలాంటి క్వాలిఫికేషన్స్ మీద జాబ్స్ కావాలనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మీరిక్కడ చూసుకున్నట్లయితే మనకి టెలూస్ ఇంటర్నేషనల్ అనే జాబ్ నుంచి మనకి కంపెనీ నుంచి అయితే మనకి జాబ్ రావడం జరిగింది. వీళ్ళైతే మనకి ఆడియో డేటా కలెక్షన్ అనే జాబ్ రోల్‌కైతే మనకి జాబ్ అనేది హైరింగ్ చేస్తున్నారు. మనకైతే ఈ జాబ్ వచ్చేసి పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. మనకైతే ఇది ఫ్రీలాన్స్ జాబ్ ఇది. మీరైతే ఇంటికాడ నుంచే వర్క్ చేసుకోవచ్చు. మనకిక్కడ డిస్క్రిప్షన్ చూసుకున్నట్టయితే జాబ్ డిస్క్రిప్షన్ వీళ్ళైతే మనకి ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న క్యాండిడేట్స్‌కైతే మనకి ఆడియో డేటా కలెక్షన్ ప్రాజెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకి టాస్క్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే పార్టిసిపెంట్ విల్ హావ్ టు రికార్డ్ అట్రెన్సెస్ డిస్ప్లేడ్ ఆన్ టూల్ ఇన్ దేర్ ఓన్ వాయిస్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. మీకైతే మ్యాటర్ అనేది చెప్పి మీకైతే డిస్‌ప్లే చేయడం జరుగుతుంది. అదైతే మీరు ఆడియోస్ అనేవి రికార్డ్ చేసి వాళ్ళకైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీకైతే జస్ట్ ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటే సరిపోతుంది. మీకు ఎటువంటి ల్యాప్‌టాప్ గాని, డెస్క్‌టాప్ కానీ అయితే అవసరం లేదు. మీకు జస్ట్ మొబైల్ ఫోన్ ఉంటే సరిపోతుంది. అండ్ మీకైతే ఈచ్ రికార్డ్ మీదైతే మీరు ఎర్న్ అది చేసుకుంటారు. అంటే మీరైతే వాళ్ళు సబ్మిట్ చే మీరుకి వాళ్ళకి సబ్మిట్ చేసిన తర్వాతే మీకైతే మనీ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకైతే ప్లీజ్ నోట్ ఈచ్ పార్టిసిపెంట్ క్యాన్ ఓన్లీ కంప్లీట్ ది ప్రాజెక్ట్ వన్స్. ఒక పార్టిసిపెంట్ అనేవాళ్ళు ప్రాజెక్ట్‌నైతే ఒకసారైతే కంప్లీట్ చేయగలరు. సో, చాలా సార్లయితే అప్లై చేయకూడదు. ఓన్లీ వన్ టైమ్ అయితే అప్లై చేయాలి. తర్వాత ఈచ్ పార్టిసిపెంట్ ఈస్ ఎక్స్‌పెక్టెడ్ టు రికార్డ్ అరౌండ్ 185 అటెండెన్సెస్. అంటే మనకి 185 రికార్డ్స్ దాకైతే మనకి రికార్డ్ అనేది చేయడానికి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారనమాట వీళ్ళు. తర్వాత ద రికార్డెన్స్ విల్ గ్రో త్రూ క్యూఏ ప్రాసెస్. మనకైతే క్యూఏ ప్రాసెస్ అని చెప్పి ఉంటుంది. మీరు రికార్డ్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తారు కదా! సబ్మిట్ చేసిన తర్వాత ఈ క్యూఏ ప్రాసెస్ అనేది చెప్పేసి మనకి మీ రికార్డింగ్స్ అయితే చెక్ చేస్తారనమాట. సో, చెక్ చేసిన తర్వాత కంప్లీట్‌గా పర్ఫెక్ట్‌గా ఉన్నట్లయితే మీకు పేమెంట్ అనేది చేస్తారు. అన్ ఒకవేళ సరిగ్గా లేకపోతే మిమ్మల్నయితే మళ్ళీ రికార్డ్ చేయమని అయితే అడుగుతారు. సో, ఎస్టిమేటెడ్ కంప్లీట్ టాస్క్ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. మనకైతే ఒక టాస్క్ వచ్చేసరికి 1-1.5 అవర్స్ అయితే ఉండడం జరుగుతుంది. మనకి ఈ ప్రాజెక్ట్ డ్యూరేషన్ వచ్చేసరికి జూన్ 2024 టు జులై 2024 అని చెప్పి ఇవ్వడం జరిగింది. మనకి రిక్వైర్మెంట్స్ చూసుకున్నట్లయితే 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి జస్ట్ ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటే సరిపోతుంది కాబట్టి మీరు అందరూ అయితే తప్పకుండా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎవరైతే ఆహ్, జాబ్స్ కోసం ఇమ్మీడియేట్‌గా కావాలనుకునే వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. మనకైతే నేటివ్ ఇంగ్లీష్ ఇండియన్ స్పీకర్ అయితే సరిపోతుంది. సో, పర్ఫెక్ట్‌గా ఇంగ్లీష్ అయితే అవసరం లేదు. అంటే అమెరికన్ స్లాంగ్ మీద. సో, ఇండియన్ ఇంగ్లీష్ నేటివ్ స్పీకర్ అయితే సరిపోతుంది. మనకి ఇదైతే ఇండియాలో లొకేట్ అయింది. ఇండియన్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. తర్వాత ఫ్లూయెన్సీ అయితే ఇంగ్లీష్ అయితే మీకు వచ్చుండాలి. అండ్ ఎబిలిటీ టు అండర్‌స్టాండ్ ఇన్‌స్ట్రక్షన్స్ అండ్ కమ్యూనికేషన్ అండ్ ఈమెయిల్స్ విచ్ విల్ బి ఇన్ ఇంగ్లీష్. మీకు ఇంగ్లీష్ అయితే తప్పకుండా వచ్చుండాలి. స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే సరిపోతుంది. అండ్ మీరు రికార్డ్ చేయడానికి మంచి ఎన్విరాన్మెంట్ అయితే ఉండాలనమాట. సైలెంట్ ఎన్విరాన్మెంట్. మీకిక్కడ పేమెంట్ చూసుకున్నట్లయితే మనకి $7 పర్ అవర్ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. మీకైతే $7 అయితే ఇవ్వడం జరుగుతుంది పర్ అవర్‌కి. అంటే దాదాపు రూ. 600 దాకా అయితే ఎర్న్ చేసుకోవచ్చు గంటకి. అది కూడా మీరు సక్సెస్‌ఫుల్ కంప్లీషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ది టాస్క్ చేస్తేనే మనకి ఇవ్వడం జరుగుతుంది. సో, అలాగే వాయిస్ రికార్డింగ్సే కాబట్టి మీరైతే ఈజీగా అయితే చేయొచ్చు. దిస్ ఈస్ అన్ ఇండిపెండెంట్ కాంట్రాక్టర్ ఆపర్చునిటీ అన్నమాట ఇది. తర్వాత పేమెంట్ విల్ బి ప్రాసెస్డ్ వైయా అవర్ ఏఐ కమ్యూనిటీ ప్లాట్‌ఫార్మ్ త్రూ హైపర్ వాలెట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. మనకైతే ఇక్కడ హైపర్ వాలెట్ అయితే మీరు క్రియేట్ చేసుకోవాలి. ఒకవేళ జాబ్ సెలెక్ట్ అయినట్లయితే మీరు అప్పుడు క్రియేట్ అయితే చేసుకోవచ్చు. తర్వాత మీకేదన్నా జాబ్స్‌కి సంబంధించిన ఏదైనా డౌట్స్ ఉంటే వీళ్ళనైతే కాంటాక్ట్ చేయొచ్చు అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు ఈ జాబ్స్‌కి అందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి స్కిల్స్ అనేవి అక్కర్లేదు కాబట్టి జస్ట్ ఆడియో రికార్డింగ్స్ అయితే చేసుకుంటూ వర్క్ చేసుకోవచ్చు కాబట్టి అది కూడా ఇంటికాడ నుంచే. సో, ఎవరైతే ఇమ్మీడియేట్‌గా కావాలనుకుంటున్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. స్టూడెంట్స్ అయినా, హౌస్ వైఫ్స్ అయినా లేకపోతే కెరియర్ గ్యాప్ ఉన్న జాబ్స్ కావాలనుకున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మనకి ఇక్కడ అప్లై నౌ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇలా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీకు ఇక్కడ లాగిన్ అయి చెప్పి అవ్వాలన్నమాట ఫస్ట్ మీరు.
లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇలా లాగిన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు అకౌంట్ లేకపోతే క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకైతే అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. రిజిస్టర్ అయ్యి, ఆ రిజిస్టర్ అయిన ఈమెయిల్ అడ్రెస్ అండ్ పాస్వర్డ్‌తో అయితే మీరిక్కడ లాగిన్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ నెక్స్ట్ అయితే ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీకు ఇక్కడ వ్యూ జాబ్ అని ఉంటుంది. వ్యూ జాబ్ పక్కన మనకైతే ఈ అప్లికేషన్ అనేది ఉంటుంది. మీరు అది క్లిక్ చేసిన తర్వాత అయితే మనకి ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. డూ యూ వాంట్ టు బి కాంటాక్టెడ్ బై యస్ ఫర్ అదర్ ఆపర్చునిటీస్ ఇన్ ద ఫ్యూచర్ అని చెప్పి ఉండడం జరుగుతుంది. సో, ఇక్కడ మీరు యెస్ క్లిక్ చేయండి. తర్వాత మనకి ఇక్కడ వీళ్ళకి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అవన్నీ అయితే మీరు యాక్సెప్ట్ చేయాలి. సైన్ ఇన్ ద డాక్యుమెంట్ అని చెప్పి. అంటే మీరైతే వీటిని అగ్రీమెంట్ అనేది సైన్ చేయాల్సి ఉంటుంది. సైన్ ద డాక్యుమెంట్ అని చెప్పి క్లిక్ చేసిన తర్వాత అయితే మనకి మీరైతే అక్కడ డిజిటల్‌లో గాని అప్‌లోడ్ చేయాలి. లేకపోతే ఆహ్, డాక్యుమెంట్ గాని మీ సైన్ అనేది పేపర్ మీద పెట్టి దాన్ని డాక్యుమెంట్ చేసి, ఆ డాక్యుమెంట్ అయినా సబ్మిట్ చేయొచ్చు. సో, ఇలా సబ్మిట్ చేసేసిన తర్వాత అయితే మీకు నెక్స్ట్ ఇంకో డాక్యుమెంట్ కూడా ఉండడం జరుగుతుంది. దీన్ని కూడా అలా సైన్ ఇన్ చేసేసిన తర్వాత అయితే మీరైతే నెక్స్ట్ మీద క్లిక్ చేసి అప్లికేషన్ అనేది ఇంకా పూర్తిగా అయితే సబ్మిట్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ అయిపోతుంది. సో, మీరైతే చక్కగా అయితే ఇంటికాడ నుంచి వర్క్ చేసుకోవచ్చు. ఎవరైతే 12థ్ పాస్ అయ్యారో మినిమమ్ 18 ఇయర్స్ ఉంటే సరిపోతుందని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అని చెప్పి ఇవ్వలేదు. జస్ట్ 18 ఇయర్స్ కాబట్టి 12థ్ పాస్ అయిన వాళ్ళు కూడా అందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ పాస్ అయిన, గ్రాడ్యుయేట్ పాస్ అయిన ఎటువంటి క్వాలిఫికేషన్ చేసినా సరే అప్లై చేసుకోవచ్చు. సో, ఎవరికైతే ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలనుకుంటున్నారో మీ క్వాలిఫికేషన్ మీద ఖచ్చితంగా అయితే కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. ఖచ్చితంగా అయితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో, మీ ఫ్రెండ్స్‌కైతే ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఈ వీడియోనైతే చాలా మందికి అయితే యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇంటికాడ నుంచే వర్క్ చేసుకోవచ్చు కాబట్టి అండ్ ఆడియో రికార్డింగ్స్ చేస్తూ అండ్ ఆల్సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో. మీరు గనక లైక్ చేసినట్టయితే ఎక్కువ మందికి షేర్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువుంటాయి. సో, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.